వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. నిజామాబాద్ జిల్లాలో 38 మంది సర్పంచుల ఏకగ్రీవం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడిన మహేష్ గౌడ్. నిజామాబాద్ జిల్లాలో జోరుగా కొనసాగుతున్న అయ్యప్ప మహాపడి పూజలు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. దార్పల్లిలో జరిగిన అయ్యప్ప మహాపడి పూజకు హాజరైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించండి. కాంగ్రెస్ సంక్షేమ అభివృద్ధి పథకాలు చూసి ఓటేయండి. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాకు మంచి స్నేహితుడు. రామచంద్రరావుతో విభేదాలు అన్న వార్తలపై స్పందించిన ఎంపీ అరవింద్. తెలంగాణలోనూ బీహార్ మాదిరి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీడియాతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. జక్రన్పల్లి దార్పల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని ఆయా గ్రామస్తులకు పిలుపు. పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మినరల్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్. ధర్మారం గండ్లె మల్లయ్య ఆలయంలో సట్టి సందర్భంగా పోటెత్తిన భక్తులు. తగిన సౌకర్యాలు లేక భక్తులకు తీవ్ర ఇబ్బందులు. గల్లంతైన గ్యారంటీలు, నెరవేర్చని హామీలు. కాంగ్రెస్ వంచనకు 2 ఏళ్లు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వాలక్ష్మి నర్సయ్య, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య. కేసీఆర్ దయతో వేల కోట్ల నిధులు తీసుకొచ్చా. ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపా. మీడియా సమావేశంలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. దర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్వాయి, నిజామాబాద్ రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రన్పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 587 మంది బరిలో నిలిచారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కిషన్ రెడ్డికి లేదని అన్నారు. నిజామాబాద్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రిగా హైదరాబాద్, తెలంగాణకు ఏం తెచ్చారని ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్లో బీజేపీకి ప్రజలు డిపాజిట్ రాకుండా చేశారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్న
80% హామీలు అమలు చేశామన్నారు. 3 ఏళ్లలో అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో భూములు అమ్మకపోతే ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. హిల్ట్ పాలసీ పేరుతో మరో భూదందాకు తెర లేపారని అన్నారు. 9,000 ఎకరాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్షంగా జీవో తీసుకువచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో అయ్యప్ప భక్తుల మహాపడి పూజలు జోరుగా జరుగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మహాపడి పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. దర్పల్లిలో జరిగిన అయ్యప్ప మహాపడి పూజలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అయ్యప్ప మహాపడి పూజలు జోరుగా సాగుతున్నాయి. నిత్యం వందలాది మంది అయ్యప్ప భక్తులు జిల్లాలో అయ్యప్ప మహాపడి పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అయ్యప్ప మహాపడి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అలాగే దర్పల్లిలో జరిగిన అయ్యప్ప మహాపడి పూజలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రెంజల్ మండలంలోని దూపల్లి, కల్యాపూర్, వీరన్నగుట్ట, రెంజల్, సాటాపూర్, తాడ్బిలోలి గ్రామాలలో పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులకు కేటాయించిన గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని సూచించారు. గ్రామాలలో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, మంచి అభ్యర్థులకు ఓటు వేస్తే గ్రామం బాగుపడుతుందని చెప్పారు. ఒకవేళ మంచి వ్యక్తులకు కాకుండా వేరే వ్యక్తులకు ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి కుంటపడుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, డ్వాక్రా గ్రూప్ మహిళలకు పావుల వడ్డీ రుణాలు, రూపాయలు 500కే సిలిండర్లు, పెట్టుబడి సహాయం, క్వింటల్కు రూపాయలు 500 బోనస్, రేషన్ ద్వారా సన్నబియ్యం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యంగా ఇందిరామ ఇళ్ల నిర్మాణం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరలేవని, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినందుకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని శాల్వ పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఏకగ్రీవ సర్పంచ్ ధనుంజయ్ సన్మానం, దండిగుట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ ధనుంజయ్ ఏకగ్రీవం కావడంతో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శాలువ పూలమాలతో సన్మానించారు. అలాగే పాలక వర్గ సభ్యులను కూడా సత్కరించారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరాల రత్నాకర్, నుడా చైర్మన్ కేశు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు మొబైన్ ఖాన్, బోధన్ బ్లాక్ అధ్యక్షులు ఎం నాగభూషణం రెడ్డి, రామ్మోహన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాములు, మాజీ సర్పంచ్ శనిగరం సాయిరెడ్డి, సీనియర్ నాయకులు జి సాయిరెడ్డి, జావిద్ ఉద్దీన్, సాయిబాబా గౌడ్, మాజీ సొసైటీ చైర్మన్ ఆసాని ప్రశాంత్, ఏఎంసీ డైరెక్టర్ కూరేమి శ్రీను, నరసయ్య, ఎంఎల్ రాజు, వినోద్ కుమార్, ఒడ్డెక్క మోహన్, సాయినాథ్, యోగి పటేల్, ఆసాని అనిల్, సోనారి, గంగాధర్, సాయిగౌడ్, కుద్దూస్ తదితరులు ఉన్నారు. అన్ని విధాలుగా రిజర్వేషన్ చేసుకుంటూ భారతదేశంలో ఎలా ఉండాలి అని స్థాపించిన గొప్ప వ్యక్తి ఈరోజు వర్ధాంతి జరుపుకుని బాధాకరమైన తప్పనిసరిగా నాకు కూడా తాడుబెల్లిలో 69వ వర్ధాంతి జరుపుకుంది. పద్మశాలి కులస్తుల హాస్టల్ వసతి గృహ అభివృద్ధికి సహకరిస్తామని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, మినరల్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్లో గల బస్వా గార్డెన్లో ఆదివారం పద్మశాలి వసతి గృహ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే మినరల్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, నుడా చైర్మన్ కేశవేను పాల్గొన్నారు. పద్మశాలి కులస్తుల హాస్టల్ అభివృద్ధి తమ వంతు సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి హాస్టల్ వసతి గృహ సంస్థ జిల్లా అధ్యక్షుడు దేకొండ యాదగిరి, ఎనగందుల మురళి, గంట్యాల వెంకట నర్సయ్య, దాసరి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నియోజకవర్గంలోని జక్రన్పల్లి, దర్పల్లిలో విస్తృతంగా పర్యటించారు. రూరల్ నియోజకవర్గంలోని జక్రన్పల్లి మండల కేంద్రంలో పలువురు కాంగ్రెస్ నాయకులను కలిసి గ్రామ పంచాయతీ ఎన్నికల వాతావరణాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం కష్టపడే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. తదనంతరం దర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సామూహిక అయ్యప్ప మహాపడి పూజలో పాల్గొన్నారు. అయ్యప్ప ఆశీస్సులు ఎప్పుడు తనపైన, నియోజకవర్గం ప్రజలపైన ఉండాలని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వాములు నిర్వహించిన భిక్షను స్వీకరించారు. పలువురు అయ్యప్ప స్వాములతో ముచ్చడించి అయ్యప్ప ఆలయ అభివృద్ధిలో తాను సహకరిస్తానని చెప్పారు. తదుపరి దర్పల్లి మండల కేంద్రంలో రజక సంఘ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. నేటితో తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన పోయి రేవంత్ రెడ్డి ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జక్రన్పల్లి మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, మాజీ ఐడి సిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మాజీ సర్పంచులు నర్సారెడ్డి, బాలకిషన్, అర్గుల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, జక్రన్పల్లి సర్పంచ్ అభ్యర్థి పద్మసత్యం, దర్పల్లి మండల అధ్యక్షులు చిన్న బాలరాజ్, మాజీ సర్పంచ్ సుభాష్ మనోహర్, నర్సయ్య దర్పల్లి సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా స్థానిక సంస్థలైనటువంటి పట్టుకుంబలైనటువంటి పల్లెలు పట్టుకున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే విడ్రాల్స్ అయిపోయినాయి. ఎవరిది యావత్ రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ సీజ్ చేస్తాము. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇవాళ మేము దగ్గర 85% సర్పంచ్ స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కేటాయించడం జరిగింది. సో ఇవాళ మనము దగ్గర 30 నుండి 35 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ వేవ్ కనబడుతుంది. మొత్తం 100% మొత్తం కాంగ్రెస్ సభ్యులు గెలవబోతాము. సో ఈ సందర్భంగా నేను ప్రజలకు 14వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలకు మరి గ్రామాలను ఎవరైతే అభివృద్ధి చేస్తారో, గ్రామ ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో నిజాయితీ పరులను, విద్యావంతులను, మరి యువకులను ఎన్నుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క దృక్పథము. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. కన్యస్వామి గండ్ర ప్రేమ్ సాగర్ రావు నివాసం కౌల్పూరులో అయ్యప్ప గురుస్వామి బాల్యపల్లి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో డిసెంబర్ 11 గురువారం రోజున సాయంత్రం శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కలదు. ఈ పూజలో హిమాలయ పర్వతాల నుండి అఘోర స్వాములు వస్తున్నారు. అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు మరియు భక్తులు పాల్గొని అఘోరాల ఆశీర్వాదం పొంది అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష, సాయంత్రం మహాపడి పూజ. పూజా స్థలం కౌల్పూర్, నందిపేట్. ఆహ్వానించేవారు గండ్ర ప్రేమసాగర్ రావు కన్యస్వామి. వెల్కమ్ బ్యాక్. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో స్వర్ణయుగంగా విరజిల్లిన ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ సర్కార్ దిక్కుమాలిన పాలనలో పురోగతి కోల్పోయి అధోగతి పాలైందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జీవన్ రెడ్డి ఆదివారం తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేశారో కాంగ్రెస్ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిర్వాకం వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం మాయం కాగా కాంగ్రెస్ అధికార దురహంకారం, రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపులు, వేధింపులకు పాల్పడుతూ నియోజకవర్గాన్ని అవినీతిమయం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. 2 ఏళ్లలోనే ఆర్మూర్ అభివృద్ధి ఆమడ దూరం వెనక్కిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలు పట్టని బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్కు శాపంగా మారిండు. అభివృద్ధి సంక్షేమం గిట్టని అధికార కాంగ్రెస్ నేతలు భూతాలుగా మారారు. ఆర్మూర్ అభివృద్ధికి ఆనపైసా తేలిని దద్దమ్మలు కాంగ్రెస్, బీజేపీల నాయకులు. బీజేపీకి వేసిన ఓటు ఆర్మూర్ ప్రగతికి చేటుగా పరిణమించిందని
ఆర్మూర్ ప్రగతికి చేటుగా పరిణమించిందని నియోజకవర్గం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్కు ఇచ్చిన అధికారం జనం కళ్ళలో కారం కొట్టింది అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ఆర్మూర్కు స్వర్ణయుగం అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దాదాపు రూపాయలు 3,000 కోట్ల నిధులు సాధించి ఆర్మూర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన చరిత్ర తనదన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చినవే. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పథకాలను తామే తెచ్చామని కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు. రూపాయలు 120 కోట్లతో పంచగూడ వంతెన కట్టించి నిజామాబాద్ నిర్మల్ జిల్లాల మధ్య 93 కిలోమీటర్ల దూరం తగ్గించా. నియోజకవర్గం అంతా రూపాయలు 500 కోట్లతో రోడ్లు వేయించా. ఒక ఆర్మూర్ పట్టణంలోనే 100 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు నిర్మించా. పట్టణంలో రోడ్డు లేని గల్లీ లేదు. పట్టణంలో డివైడర్లు నిర్మించి 10 ఏళ్ల పాటు పెంచిన చెట్లను కాంగ్రెస్ ఇన్ఛార్జి పి వినయ్ కుమార్ రెడ్డి తన బొమ్మ కనపడాలని ప్రచార యావతో నరకించడం దారుణమని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాగా ఆర్మూర్ నిజామాబాద్ మాక్లూర్కు రోడ్లు నిర్మించానని, ఆర్టీసీ ఆలూరు, వెల్మల్, నందిపేట్ సహా 9కి పైగా బైపాస్ రోడ్లు వేయించానని ఆయన చెప్పారు. ఆర్మూర్కి 100 పడకల ఆసుపత్రి సాధించా. దీని ఆధునీకరణకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి రూపాయలు 23 కోట్లు మంజూరు చేయించానని ఆయన అన్నారు. కొత్తగా డొంకేశ్వర్, ఆలూరులను మండలాలను సాధించా. గొల్లకుర్మ సోదరులకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయించా. ఏ కారణం చేతనైనా రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు రైతు బీమా వచ్చింది. 450 కోట్ల రూపాయల ఖర్చు చేసి మొత్తం నియోజకవర్గంలోని 81 గ్రామాలకు 36 వార్డులకు ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీళ్లు సరఫరా చేసినాం. ఒకప్పుడు కేవలం మంచినీళ్ల కోసం రాజారాం నగర్లో హత్య జరిగినటువంటి దారుణ పరిస్థితులు ఇప్పుడు లేవు. గురుకుల పాఠశాలల్లో ఏడాదికి ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 రూపాయల చొప్పున ఖర్చు చేస్తూ ఇంగ్లీష్ మీడియంలో విద్య నేర్పిస్తున్నాం. రూపాయలు 120 కోట్లతో పత్తేపూర్ చేపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సాధించా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1,116 రూపాయల చొప్పున ఇస్తూ 15,000 నుంచి 20,000 మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించాం. కానీ ఈ పథకం కింద నగదుతో పాటు తులం బంగారం చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి వధువులను మోసం చేసిందని జీవన్ రెడ్డి వెల్లడించారు. గుండ్ల చెరువు ట్యాంక్ బండ్ను అభివృద్ధి చేశా. నాయి బ్రాహ్మణ రజక సోదరులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. 10 ఏళ్లలో నేను తెచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చెబితే రామాయణం అంతా వింటే మహాభారతం అంతా అని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్, రాజేశ్వర్ రెడ్డి, మీర శ్రావణ్, పృథ్వీ, గణేష్, అజీం, అభిలాష్, లతీఫ్, రహమద్, సత్తర్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ స్టోర్లో ఫ్రిడ్జ్ లేదు. 3 ఆపరేషన్ థియేటర్లు ఉంటే దాంట్లో ఒకటే ఆపరేషన్ థియేటర్ పనిచేస్తుంది. 100 బెడ్లకు కానీ 12 మంది పేషెంట్ ఉన్నారు. ఉన్న పేషెంట్లకు నర్సులు లేరు, డాక్టర్ లేరు, ఓపీ లేదు. డయాలసిస్ సెంటర్ కూడా చాలా పడిపోయింది. అసలు కేవలం పోస్ట్ మార్టం చేసి హాస్పిటల్ తీసుకొచ్చి అంత బ్రహ్మాండంగా 21 కోట్లు పెట్టి నిర్మాణం చేసి దాన్ని అక్కడ ఒక డయాలసిస్ సెంటర్ పెట్టి ఒక వాటర్ ఫిల్టర్ పెట్టి బ్రహ్మాండ స్టాఫ్ను పెట్టి మేము నడిపించినాం. అది రెండవది. ఇలా మొత్తం పూర్తిగా అధ్వాన స్థితిలో ఉంది. వీళ్ళు మాట్లాడితే ప్రజాపాలన, ఇది రమరాజ్యం, మేము ఇది తెచ్చినాం, అది తెచ్చినాం. కేసీఆర్ కిట్లు ఇవ్వలేకపోతుంది. అక్కడ వచ్చినటువంటి డెలివరీకి వచ్చిన 12,000 రూపాయల స్కీమ్ కూడా బంద్ చేసి. కాబట్టి పేదోళ్ళు ఎక్కడెక్కడ డాక్టర్. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ స్వస్థలం డిఎస్ఎన్ హోమ్స్ వేదికగా అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. బ్రహ్మశ్రీ బాల్యపల్లి సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నుల పండగగా నిర్వహించారు. పడిపూజ కోసం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ స్వస్థలం డిఎస్ఎన్ హోమ్స్లో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి పూలతో వైభవంగా అలంకరించారు. డిఎస్ఎన్ హోమ్స్ పరిసర ప్రాంతాలను వివిధ పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. వాస్తు పూజ, గణపతి, సుబ్రహ్మణ్య తదితర దేవత షోడోపచార పూజ, అయ్యప్ప స్వామి ప్రాణప్రతిష్ఠ, పడిపూజ, అయ్యప్ప స్వామికి అభిషేకం, మంత్రపుష్పం తదితర క్రతువులతో పూజలు నిర్వహించారు. పడిపూజ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ, శ్రీమతి ధన్పాల్ మణిమాల గారి దంపతులతో పాటు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు.
పడిపూజ మహోత్సవ వేడుకలను తిలకించడానికి ఆశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పడిపూజ సందర్భంగా అయ్యప్ప స్వాములకు భక్తుల కోసం ఎమ్మెల్యే గారు భిక్ష ప్రసాదం ఏర్పాటు చేశారు. గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నిజామాబాద్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే నాయకులు దొరకడం మన అదృష్టం. భక్తుల కోసం ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుతున్నాను అని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి పడిపూజ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రియ బంధువులారా, ఈరోజు పవిత్రమైన అయ్యప్ప స్వామి పడిపూజ సందర్భంగా మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు. మన భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థకు ఉన్న విలువ అపారం. సంస్కారం, సేవ, పరస్పర గౌరవం, ప్రేమ ఇవన్నీ మన కుటుంబాన్ని నిలబెట్టే వేర్లు. ఈ విలువలన్నిటినీ కాపాడుతూ మన సనాతన ధర్మం వేల ఏళ్లుగా నడిచిపోతుంది. ప్రపంచం మారిన, యుగాలు మారిన, మన కుటుంబ వ్యవస్థ మాత్రం ధర్మధారణంగా వెలుగుతూ వస్తుంది. అయ్యప్ప స్వామి భక్తి కూడా అంతే పవిత్రం. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు 41 రోజుల దీక్షలోకి ప్రవేశిస్తారు. ఈ మాలాధారణ అంటే కేవలం ఆచారం కాదు, ఇది మనస్సును శుద్ధి చేసే సాధన, శరీరాన్ని నియంత్రించే నియమం, ఆత్మను ఉన్నత స్థితికి చేర్చే మార్గం. ఈ 41 రోజులు భక్తులు పాటించే అహింస, సత్యం, సాధన ఇవన్నీ మన సనాతన ధర్మం నేర్పిన విలువలే. ఒకరి మీద ఒకరు గౌరవం, సమానత్వం, అన్నదమ్ముల బంధం ఇవే అయ్యప్ప స్వామి భక్తి అని తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సమాజంలో ఐక్యత, కుటుంబాల్లో ఆనందం, ప్రతి ఇంట్లో ఆరోగ్యం, సంపద, శాంతి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే దేవుడు గండ్లె మల్లన్న అని భక్తులు కొనియాడారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని ధర్మారం శివారులో గల గండ్లె మల్లయ్య అతి పురాతనమైనదని, ఈ యొక్క ఆలయానికి ఎంతో చరిత్ర కలదని చుట్టుప్రక్కన ఉన్న ప్రజలు ఎంతో మంది ఆలయ దర్శనానికి వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక్కడికి వచ్చిన భక్తులు మాట్లాడుతూ ఈ యొక్క మల్లయ్య దేవుడు కోరిన కోరికలు తీర్చే దేవుడని కొనియాడారు. కానీ ఇక్కడికి రావాలంటే రోడ్డు సరిగ్గా లేదని, ఇంకా కనీస వసతులు ఏమీ లేవని, కావున నాయకులు కానీ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ యొక్క గండ్లె మల్లయ్య ఆలయం అభివృద్ధి చేయాలని కోరారు. ఇప్పటికైనా మా రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు దీన్ని సందర్శించి ఇక్కడ ఉన్న దేవుని గుడిని కానీ ఇక్కడ దారి రావడానికి చాలా అనేక ఇబ్బందులు అవుతున్నాయి. మాకు ఇక్కడ వరకు రావాలంటే దాదాపు 1 కిలోమీటర్ నుంచి నడుచుకుంటాం. 2-3 సార్లు ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాము. ఇప్పుడున్న మన భూపతి రెడ్డి అన్న గారికి, చిదార్తి భూపతి రెడ్డి అన్న గారికి మల్లన్న దేవుడు ఆశీస్సులు ఉండని, మాకు ఈ రోడ్ వేస్తే అన్న మేము కరెంటు కానీ ఏదైనా కానీ మేము ఖర్చు చేసుకుంటాము, నీది కొంత ఆశీస్సులు ఉండాలని, దేవుడికి నీ ఆశీస్సులు కూడా ఉంటే దేవుడు కూడా నీకు ఆశీస్సులు ఇస్తారని. జై గండ్లె మల్లన్న. గల్లంతైన గ్యారంటీలు, నెరవేర్చని హామీలు, కాంగ్రెస్ వంచనలకు 2 ఏళ్లు పూర్తయిందని హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. హైదరాబాద్లో ఆదివారం జరిగిన బీజేపీ ధర్నాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు, నెరవేర్చని హామీలకు 2 ఏళ్లు పూర్తయిందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ ధర్నాలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు. 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శనివారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఒక్కో నామినేషన్ చొప్పున మిగిలిన పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 170 గ్రామ పంచాయతీలుండగా 31 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలంలో మొత్తం 26 జీపీలకు 7 సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. నామినేషన్ వేసిన అభ్యర్థులు ఎన్నికల అధికారుల ఎదుట స్వచ్ఛందంగా విత్డ్రా అయినట్లు సంబంధిత పత్రాలను అందజేశారు. 38 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాడి జమాల్పూర్లో కాంగ్రెస్ డోర్ టు డోర్ ప్రచారానికి విశేష స్పందన లభించింది. సాలూరం మండలం జాడి జమాల్పూర్లో ఆదివారం నిర్వహించిన డోర్ టు డోర్ ప్రచారానికి కార్యకర్తలు, గ్రామస్తుల నుంచి విశేష మద్దతు లభించింది. గత 10 ఏళ్లలో ఇల్లు, 35 లీటర్ల నూనె, కరెంటు, సబ్స్టేషన్, రేషన్ కార్డులు సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ యువతి నిహారికను గెలిపించాలని అన్నారు. జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు రాజు పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ కీలక నేత ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కూడా బీహార్ మాదిరి అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని అన్నారు. కలిసికట్టుగా పనిచేసి అధికారంలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. కొందరు బీజేపీ నేతలు టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నారు. అలాంటి వారు ఇకనైనా ఫార్మాట్ మార్చాలి, టెస్ట్ మ్యాచ్లు వద్దని T20 మ్యాచ్లు ఆడుదామని చెప్పారు. రాష్ట్ర నేతలు నా సూచనలను మరోలా తీసుకోవద్దని సూచించారు. కాగా గతంలోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల వేళ రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓడిపోయాం అంతే, చచ్చిపోలేదు. బీజేపీకి ఓటు వేసిన 17,056 మంది కట్టర్ హిందువులకు ధన్యవాదాలు అని తెలిపారు. కనీసం మీరైనా హిందువులుగా బతికి ఉన్నందుకు గర్వపడుతున్నా అంటూ పైడి రాకేష్ రెడ్డి ట్వీట్ చేయడం అప్పుడు సంచలనంగా మారింది. నెలకు 2,500 ఇస్తున్న మహాలక్ష్మి 24 నుంచి 60,000 ఇచ్చినాక మాట్లాడు. ఈ వేదిక నుంచి మహిళలందరికీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 రూపాయలు ఇచ్చి మోసం చేసేవాడు మాటింటారా? 60,000 రూపాయలు ఎగ్గొట్టినోడిని భర్తం పడతారా? వృద్ధులు, మహిళలు అందరూ 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. 24 నెలల నుంచి ఇంతవరకు రూపాయి పెన్షన్ పెంచనోడు మళ్ళా 300 రూపాయలు చీర కచ్చిండు. 48,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే ఓటేస్తామని చెప్పుండ్రి. అప్పటి వరకు దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే ఈ స్థానిక సంస్థలల్లో ధర్మవర గ్రామ పంచాయతీ అభివృద్ధే నా ధ్యేయమని సర్పంచ్ అభ్యర్థి పందిరి శ్రీనివాస్ అన్నారు. మాక్లూరు మండలం ధర్మవర గ్రామంలో ఆదివారం పందిరి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ తన మద్దతుదారులతో కలిసి ప్రచారం నిర్వహించారు. MA BEd చదివిన నేను గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాటర్ ప్లాంట్ నిర్మిస్తానని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని, ధర్మవర గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఆశతో కాదు ఆశయంతో మీ ముందుకు వస్తున్నానని, నాకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపించాలని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోనే వెనుకబడినటువంటి మారుమూల గ్రామం మాది ధర్మవర గ్రామం. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే నేను చాలా ఉన్నత చదువులు చదివాను. నాది పోస్ట్ గ్రాడ్యుయేట్ MA BEd. ఉపాధ్యాయునిగా సుమారుగా 18 సంవత్సరాల పాటు పనిచేశాను. విద్యార్థులకు సేవ చేస్తే సరిపోదు, నా సొంత గ్రామానికి, నా గ్రామం నా కన్న తల్లితో సమానమని నేను చిన్న వయసు నుంచి నా గ్రామాన్ని చూస్తున్నాను. నా గ్రామం పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లడానికి ఒక సంకల్పంతో, ఆశతో కాకుండా ఆశయంతో ముందుకొచ్చాను. దానికి నా గ్రామ పెద్దలందరూ కూడా సపోర్ట్ నిలిచారు. వాళ్ళే చేయమని ముందుకొచ్చారు. సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రమ్మని వాళ్ళు అడగడం జరిగింది. రావడానికి ప్రధాన కారణాలు, మా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తిగా లేదు. గల్లీలు వాడన మురికి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ విధానాలను మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలో జాప్యం జరుగుతుంది. భీమ్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో గత 30 రోజులుగా నీళ్లు రాక విద్యార్థినులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. సమస్య మరింత తీవ్రతరం కావడంతో బాలికలు ధర్నాకు దిగడంతో స్థానిక అధికారులు చేరుకొని సమస్య పరిష్కారానికి హామీ ఇస్తామని చెప్పడంతో తాత్కాలికంగా విరమించారు. పక్కనే భీమ్గల్ మున్సిపాలిటీకి సంబంధించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో డంపింగ్ యార్డులోని చెత్తకి నిప్పు పెట్టడం వలన చెత్తా చెదారం గాలిలో లేచి వచ్చి పాఠశాలలో పడడమే కాకుండా దాని గుండా వచ్చే వాసన వలన విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడంపై విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో డైనింగ్ హాల్ మరమ్మతుల కొరకు 40 లక్షలు జనవరిలో మంజూరు కాగా ప్రెసిడెంట్ కాపీ మార్చిలో అందడం జరిగింది. అయినా పనుల ప్రారంభంలో జాప్యం జరుగుతూనే ఉంది. గత నెలలో అదనపు కలెక్టర్ పాఠశాలను సందర్శించడం జరగగా పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులు వివరించి నెల గడుస్తున్న సమస్యగానే మిగలడం పట్ల అధికారుల అలసత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆడపిల్లలు కొట్టుమిట్టాడుతుంటే ఏ ఒక్క నాయకులకు పట్టదా అని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలకు అధికారులు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేసి పాఠశాల పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ని తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎడపల్లి మండలం ధర్మారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.
గ్రామం సున్నం కుటుంబానికి చెందిన అన్నదమ్ముల మధ్య పోటీ జరుగుతుంది. కొత్తగా సర్పంచ్ అభ్యర్థిగా సున్నం కిషన్ ఎన్నికల బరిలో నిలిచి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఎన్నికల గుర్తు కత్తెర రావడంతో దానిని విస్తృతంగా గ్రామంలో ప్రచారం చేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆయన వెంట గ్రామ పెద్దలు సంతోష్, సాయిలు, గంగారం, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పేరు సుండు కిషన్, ఎడపల్లి మండలం ధర్మారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడి నుండి నేను పోటీ చేస్తున్నాను. గ్రామమే అభివృద్ధి ధ్యేయంతో ముందుకు నడుస్తున్నాను. గ్రామ ప్రజలు మా దగ్గర ఉండే ప్రజలు మొత్తం చిన్న విలేజ్, ఐకమత్యంతో ఉండే విలేజ్. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ మొత్తము పారిశుద్ధం ఏమి పనికి రాకుండా అయిపోయింది. నీటి సరఫరా కూడా సరిగ్గా లేదు. తాగునీటి దానికి కూడా ఇదైపోయింది. ట్యాంక్ ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఆదివారం జోరందుకుంది. ఈసారి ఎస్సీ రిజర్వుడు మహిళ కావడంతో గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు మెట్టు గోవిందు, భార్య మెట్టు రేఖ బరిలో నిలిచారు. ఉదయం సాయంత్రం పూట తన గుర్తుతో ఇంటింట ప్రచారం చేస్తున్నారు. మహిళలను, యువతను తన వెంట పెట్టుకొని గ్రామ అభివృద్ధిపై చర్చిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వెంట గ్రామ పెద్దలు ఆంజనేయులు, రత్నమ్మ, కిషన్ నాయక్, నరేందర్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి లక్ష్యం బినోల గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆయిటి లలిత రమేష్. వివరాలు ఇలా ఉన్నాయి. బినోల వాల్మీకాపురం గ్రామ ప్రజలకు నమస్కారం. గ్రామ అభివృద్ధియే ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ప్రజల శ్రేయస్సు కోరే మీలో ఒక్కటిగా మన బినోల వాల్మీకాపురం గ్రామ ప్రజల మద్దతుతో 11వ తేదీన జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ముందుకు వస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా ఐటి లలిత రమేష్ నిలబడు. మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి. ఎడపల్లి మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన జాన్కంపేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మాజీ అధ్యక్షుడు గోవర్ధన్ గౌడ్ కోడలు అయిన అనుప సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామ సమస్యలను ప్రజల ముందు ప్రస్తావిస్తూ తాను గెలిపిస్తే ఏ విధంగా సమస్యలు తీరుస్తానా వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా మైనారిటీలో మద్దతు కూడగట్టడంలో ముందంజలో ఉన్నారు. మహిళల పెద్ద సంఖ్యలో ఆమె వెంబడి ప్రచారంలో పాల్గొంటున్నారు. గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో ఉన్నారు. నమస్కారం, నా పేరు అనుప. నేను మన గ్రామ పంచాయతీలో సర్పంచ్ లాగా ఎన్నికల్లో నిల్చున్నాను. నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు. మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తారని కోరుతున్నాను. 2.5 సంవత్సరాల నుంచి మన గ్రామంలో ఏ అభివృద్ధి లేదు, చూస్తుంటే తెలుస్తున్నాయి. చాలా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్లు లేవు. ఎడపల్లి మండలంలోని ఎంఎస్సి ఫారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. గ్రామానికి చెందిన నోముల శ్రీనివాస్ గౌడ్ భార్య నోముల జయశ్రీ ఇంటింటి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొంటున్నారు. గ్రామంలోని సమస్యలను, వాటికి పరిష్కారాల చూపుతో ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ప్రచారంలో నాయకులు శ్రీనివాస్ గౌడ్, దావూద్ ఖాన్, రవి గౌడ్, ఉస్మాన్ మియా ఖాన్ తదితరులు ఉన్నారు. ఏర్పడిన గ్రామ పంచాయతీ గత 5 సంవత్సరాల్లో, ఇప్పుడు జరుగుతున్న 2 సంవత్సరాల్లో కొన్ని పనులు ఆగిపోవడం వల్ల ఆ గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకుపోవడానికి నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రచారంలో ముందుకు సాగుతున్న ఈ సర్పంచ్ అభ్యర్థిని గ్రామ ఎంఎస్సి ఫారం గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ సమస్యలన్నింటినీ తీర్చి ఎడపల్లి మండలంలోని ఆదర్శ గ్రామంగా ఎంఎస్సి ఫారం గ్రామాన్ని తీర్చిదిద్దడానికి ముందుకు సాగుతున్నారు. రెంజల్ మండలంలోని నీల గ్రామంలో శనివారం సాయంత్రం శాంతియుతంగా ఎన్నికలు జరుపుకోవాలని పోలీసులు భారీ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో నెలకొల్పాలని అన్నారు. ఎన్నికల నిర్వహణపై సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ప్రజలు అధైర్యపడొద్దని, ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఉండాలన్నారు. ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పోలీస్ కవాతు నిర్వహించామన్నారు. కవాతులో బోధన్ పట్టణ రూరల్ పోలీసులచే నిర్వహించామన్నారు. బోధన్ రూరల్ సిఐ విజయ్, ఎస్ఐ కె చంద్రమోహన్, భారీగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని సంక్షిప్త వార్తలు.
ఈ రోజు ఇందూరులోని కిల్లా రామ్ మందిర్లో పునర్వసు నా క్షేత్రమును పురస్కరించుకొని ప్రతి నెల శ్రీరాముని కళ్యాణము జరుగును. అందులో భాగంగా విశ్వ హిందూ పరిషత్ హిందూరు జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో మందిరము పైన కాషాయ ధ్వజం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సేవ ప్రముఖ్ రాంప్రసాద్ చటర్జీ, జిల్లా సహాయ కార్యదర్శి దాత్రిక రమేష్, నగర కార్యదర్శి బాసొల్లా నికేష్, తులసీదాస్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. నిజామాబాద్ జిల్లాలో 38 మంది సర్పంచ్ల ఏకగ్రీవం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడిన మహేష్ గౌడ్. నిజామాబాద్ జిల్లాలో జోరుగా కొనసాగుతున్న అయ్యప్ప మహాపడి పూజలు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. దార్పల్లిలో జరిగిన అయ్యప్ప మహాపడి పూజకు హాజరైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించండి. కాంగ్రెస్ సంక్షేమ అభివృద్ధి పథకాలు చూసి ఓటేయండి. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు నాకు మంచి స్నేహితుడు. రామచందర్రావుతో విభేదాలు అన్న వార్తలపై స్పందించిన ఎంపీ అరవింద్. తెలంగాణలోనూ బీహార్ మాదిరి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీడియాతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. జక్రన్పల్లి దర్పల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని ఆయా గ్రామస్తులకు పిలుపు. పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మినరల్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్. ధర్మారం గండ్లె మల్లయ్య ఆలయంలో సట్టి సందర్భంగా పోటెత్తిన భక్తులు. తగిన సౌకర్యాలు లేక భక్తులకు తీవ్ర ఇబ్బందులు. గల్లంతైన గ్యారంటీలు, నెరవేర్చని హామీలు. కాంగ్రెస్ వంచనకు 2 ఏళ్లు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వాలక్ష్మి నర్సయ్య, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య. కేసీఆర్ దయతో వేల కోట్ల నిధులు తీసుకొచ్చా. ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపా. మీడియా సమావేశంలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.